హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వచ్చినప్పుడు చాలా సంతోషంగా వచ్చాను, కానీ ఇప్పుడు నాకు మాటలు కూడా రావట్లేదు. అంత బాధగా ఉంది వెళ్తుంటేనే. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచే రేస్ తల్లి నన్ను ఇలానే అసలు వదలకుండా వచ్చింది. పాపం ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్దామంటే అసలు వదలట్లేదు. వెళ్ళొద్దు మమ్మీ అని ఏడ్చేస్తుంది. అసలు ఈ బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఏం చేస్తాం మరి, కష్టాలేమో అలా ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో పిల్లలను వదిలి అంత దూరం వెళ్ళవలసి వస్తుంది. నిజంగా అప్పుడు 5-10 మంది పిల్లలను పెంచిన తల్లిదండ్రుల దగ్గరుండి పెంచుకున్నారు. ఇంకా ఇప్పుడైతే 2-3 పిల్లలకి దేశాలు దాటి వెళ్ళిపోతున్నాం మేము. ఏంటో ఎప్పుడు మారుతాయో మాలాంటి మధ్యతరగతి జీవితాలు. టైం అవుతుందని ఇంకా రేస్ తల్లి కానీ వాళ్ళ డాడీ అయితే తీసుకుని నన్ను అయితే పంపించారు. ఇంకా నేనైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి పాస్పోర్టు అలాగే టికెట్ అన్నీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ దగ్గర పంపిస్తారు. ఫస్ట్ మన లగేజ్ అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే 1 కేజీ ఎక్కువ ఉన్నా సరే 1600 కట్టించుకుంటున్నారంట. నేనైతే మరి ఇక్కడ వెయిట్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో వెయిట్ మెషిన్ ఏమీ లేదు. అందుకనేసి మామూలుగా తెచ్చేసుకున్నాను. చూడాలి మరి ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే మళ్ళీ బయటికి రావచ్చు. కానీ ఎయిర్పోర్ట్లోకి అయితే ఓన్లీ ప్యాసింజర్నే పంపిస్తున్నారు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని పంపించట్లేదు. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ క్యూలో ఉన్నాము. మనకి ఇక్కడే లగేజ్ అంతా తీసేసుకుంటారు. ఇంక ఈసారి అయితే హైదరాబాద్లో నేను లగేజ్ తీసుకోక్కర్లేదండి. డైరెక్ట్ ఇంకా కువైట్ వెళ్ళిన తర్వాతే అక్కడే లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుంటాను. ఈ సిస్టర్ కూడా కువైట్కే వస్తున్నారంట, సలూన్లో వర్క్ చేస్తారంట. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇంక ఇప్పుడైతే మనం లోన్కి వెళ్తున్నాము. లోన్కి వెళ్లే ముందు మన హ్యాండ్ బ్యాగ్ అలాగే మన 7 కిలో లగేజ్ అన్ని చెక్ చేస్తారు. వాటితో పాటు మనల్ని కూడా చెక్ చేస్తారు. హ్యాండ్ లగేజ్లో వచ్చేసి ఎలాంటి పచ్చట్లు అలా కారం పొళ్ళు ఎలక్ట్రికల్ సామానాలు అస్సలే ఉండకూడదండి. క్లాత్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఓకే, అవి కూడా నూనె కారకుండా ఉండే ఫుడ్ ఐటమ్స్ అయితే ఓకే. లగేజ్ అంతా ఓకే అయిన తర్వాత బస్ మీద మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఫ్లైట్ దగ్గరికి. ఇంకెక్కడి నుంచి మనం హైదరాబాద్ డొమెస్టిక్ ఫ్లైట్కి అయితే వెళ్తున్నాము. రాజమండ్రి నుంచి హైదరాబాద్ నాకు అసలే అమలాపురం వెళ్ళినంత ఈజీ అనిపించింది అన్నమాట. నిజంగానే అసలు ఎక్కినట్టే లేదు, దిగినట్టే లేదు. ఇంకో ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇంకెక్కడ దిగి వెంటనే అసలు లేట్ చేయకుండా నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ నా బోర్డింగ్ పాస్ అన్నీ చూపించాలండి. కువైట్కి వెళ్ళే బోర్డింగ్ పాస్ అదిని. నాకు ఆ బోర్డింగ్ పాస్ అనేది రాజమండ్రిలోనే ఇచ్చారు. ఇంకా హైదరాబాద్లో నేను లగేజ్ ఏమి తీసుకోని అవసరం లేదు. ఆల్రెడీ మనం వచ్చేసాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఈసారి అయితే నాకు 2 hours వెయిటింగ్ ఉందండి. సో అందుకనేసి తొందరగా వెళ్తున్నాను. రాజమండ్రిలోనే మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదండి, హైదరాబాద్ కూడా ఇస్తారు. దాని మీద గేట్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ చాలా సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇలాగా హైదరాబాద్ నుంచి కువైట్కి వెళ్ళే ఇండిగో ఫ్లైట్ అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్తారన్నమాట, మీరు పలానా గేట్కి వెళ్ళండి అనేసి. ఇప్పుడు నేనైతే గేట్ 22లోకి వెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ తప్పనిసరిగా బోర్డింగ్ పాస్ చేయించుకోవాలి మళ్ళీని. కాకపోతే అక్కడ చాలా క్యూ ఉంటుంది, ఎందుకంటే అన్ని కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. సో మన టయాన్ని చూసుకుని ఒకవేళ లేట్ అయితే కనుక తప్పనిసరిగా మనం ఎక్స్క్యూజ్ చేసి ముందుకు వెళ్ళాలి. లేదంటే మనం ఫ్లైట్ మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మేమైతే ఎక్స్క్యూజ్ చేసి ఇంకా మాకు బోర్డింగ్ పాస్ చేయండి అని అడిగితే చేసి పంపించారు. అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వచ్చినప్పుడు టైం అయిపోతుంది అనేసి ఇంకా ఎయిర్పోర్ట్ లోనే వెహికల్స్ ఉంటాయండి. 100 ఇచ్చి ఇంకా వెహికల్ ఎక్కి వచ్చాము. కరెక్ట్ గా టైం అలా సరిపోయింది అన్నమాట. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫ్లైట్ లోకి వెళ్తున్నారు, క్యూలో ఉన్నారన్నమాట. మేము వచ్చినప్పటికీ ఆల్రెడీ ఫ్లైట్ లోకి వెళ్తా ఉన్నారు. నిజానికైతే బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత 1-2 గంటలు వెయిటింగ్ ఉంటుంది. సో ఎక్కడైతే మేము ఫ్లైట్లు మారినప్పుడు ఇంకా అసలు వెయిటింగ్ అనేదే లేదు. అసలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పరుగున వచ్చాము. చాలా టెన్షన్ పడ్డామన్నమాట. నిజంగా తెలియని వాళ్ళు అయితే ఫ్లైట్ మిస్ అయిపోతారు. సో అందుకనే వెయిటింగ్ ఉందని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడును. వెయిటింగ్ ఉంటేనే మనం ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. ఇలా కనెక్టింగ్ టికెట్లు తీసుకున్న వాళ్ళ కోసమేనండి, డైరెక్ట్ ఫ్లైట్ల వాళ్ళకైతే అవసరం లేదు. ఈ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కువైట్కి డైరెక్ట్ అండి. ఇంకా మనం ఎక్కడ ఆగనవసరం లేదు. ఇంకా ఇప్పుడు సీట్లు వెతుక్కునే పనిలో ఉన్నాము. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా విండో సీటే తీసుకుంటాను, ఎందుకంటే చూడడానికి వ్యూ అనేది చాలా బాగుంటుంది పైనుంచి. సో అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఫ్లైట్లో విండో సీటే తీసుకుంటాను. అలా తీసుకోవాలనుకుంటే టికెట్ తీసినప్పుడే మనం వాళ్ళకి చెప్పాలండి, అప్పుడు మనకి అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో టైం వచ్చేసి 9 అవుతుందండి. కువైట్లో మనము 2 గంటలకు దిగుతాము. ఇంకా ఈసారి అయితే ఫ్లైట్లో నేను తినడానికి ఏమి తీసుకోలేదండి. ఇంకా నైట్ టైమే కదా అనేసి ఇంకా 3 hours నేనైతే
ఫుల్గా నిద్రపోయాను, ఎందుకంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి నేను. దేవుడి దయ వల్ల క్షేమంగా కువైట్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నామండి. ఇంక ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. ఇప్పుడు మన కువైట్ ఐడి అలాగే మన ఫింగర్స్ అన్ని చెక్ చేసి పంపిస్తారు. అప్పుడు మన లగేజ్ తీసుకోవాలి. మన ఐడి అలాగే మన ఫింగర్స్ చెక్ చేసి కూడా చాలా టైం పట్టేసిందండి, ఎందుకంటే కువైటీ వాళ్ళు అలాగే చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మన లగేజ్ అయితే ఇంకా టైం ఎక్కువైపోయింది అనుకోమల్లో ఇవన్నీ తీసి పక్కన పెట్టారు. ఇంక ఇక్కడ మన లగేజ్ వెతుక్కుని తీసుకుని వెళ్ళిపోవడమే. ఇంటి దగ్గర మొదలు అసలు ఈ లగేజ్ ఎన్నిసార్లు చెక్ చేశారో, ఎన్ని స్కాన్లు చేశారో తెలియదు. ఇంకా లాస్ట్ ఆఖరిసారి స్కాన్ చేపించాలి మన లగేజ్. అందుకనే కడదాకా మన సామానాలు వచ్చినాయి, వాళ్ళు రాలేదా అనేసి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే ఏమో ఏ చెక్కింగ్లో ఏ స్కానింగ్లో మన వస్తువులు తీసేస్తారనేది తెలియదు కాబట్టి. ఇంక ఇప్పుడైతే బయటకు వచ్చేసానండి. వచ్చినప్పుడు ఫ్లైట్లో ఏమీ తినలేదనేసి మా తమ్ముడు సమోసా టీ తీసుకొచ్చాడు. ఇంకా సమోసా తినడానికి అయితే బ్రష్ చేయలేదు కాబట్టి టీ ఒకటే తాగుతున్నాను. ఇంకా తమ్ముడు అయితే బండి తీసుకురావడానికి వెళ్ళాడు పార్కింగ్లోకి. కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసుకోవాలనుకుంటే లోనే ఫ్రీ కాల్స్ చేసుకోవడానికి ఉంటాయండి, ల్యాండ్ లైన్స్. మీరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. తమ్ముడు బండి తీసుకురావడానికి పార్కింగ్లోకి వెళ్ళారు. తమ్ముడైతే వచ్చేసాడు. ఇంక ఇప్పుడైతే మనం ఇంటికి బయలుదేరుతున్నాము. అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయి. ఇంకా డే టైం అయితే మామూలుగా లేదు, కానీ ఈ టైంలో ఎక్కువగా కువైట్ ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు రావడానికి అలాగే ఇంతకు ముందు వెళ్ళడానికి కలిపి 135 దినార్లు అయినాయండి. కువైట్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి. సేమ్ వచ్చినప్పుడు కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి కువైట్కి. ఇంటికి వచ్చి ఒక 2 గంటలు నిద్రపోయి మళ్ళీ లేచి ఇంకో డ్యూటీకి బయలుదేరదామని రెడీ అవుతున్నాను. ఇంకా మాయమ్మ అయితే నా కోసం వేడివేడిగా ఇడ్లీలు చేసి పెట్టింది. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరాలి. నాకు ఇచ్చిన 1 మంత్ లీవ్ నిన్నటి వరకునేనండి. ఇంక ఈ రోజు నుంచి నేను డ్యూటీలో జాయిన్ అయిపోవాలన్నమాట. ఇంకా మనము కొంచెం ముందు రోజు వస్తే మనం ఒక రోజు రెస్ట్ తీసుకోవడానికి అవుతుంది. ఈ 3-4 డేస్లో చాలా మంది ఇలా కామెంట్ చేస్తున్నారండి. అంటే నాకు అర్థమైంది మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారు అనేసి. మీరు బయట ఉంటారా, ఎలా వండుకుంటారు, అక్కడ ఎలా ఉంటుంది అనేసి. నేనైతే మా ఫ్యామిలీతో ఉంటానండి. మా అమ్మ మా తమ్ముడు మేమందరం ఇక్కడే ఉంటాము. ఇదిగో చూసారా, ఈ ఇడ్లీ మా అమ్మే వండింది నా కోసము. ఇంకా నేనైతే టిఫిన్ చేసి డ్యూటీకి బయలుదేరాలి. ఎందుకంటే నా సెలవులు అనేవి నిన్నటితోటి అయిపోయినాయి. ఈరోజు తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇంకా నా డ్యూటీ వచ్చేసి మా రూమ్కి వాకబుల్ డిస్టెన్సేనండి, పర్వాలేదు, నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. సో వెకేషన్ తర్వాత ఫస్ట్ డే డ్యూటీ మాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. వీడియో అంతా చూసి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.